బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు వస్తారు, లేకపోతే పూర్తి స్థాయిలో పార్టీ యాక్టివిటీని ఎప్పుడు? సరిపోదా? మేము కేసీఆర్ గారు ఇచ్చిన డైరెక్షన్లో మేము పనిచేస్తున్నాం. వాట్ కేసీఆర్ గివ్స్ వి వర్క్ నో. సో కేసీఆర్ గారు ఏంటంటే ఒక గౌరవప్రదమైన పాలిటిక్స్, రేవంత్ రెడ్డి లాగా ఆయన ఈ గల్లీ పాలిటిక్స్, ఈ చిల్లర పాలిటిక్స్ ఆయన చేయడు. ఆయన ఒక సంవత్సరం పాటు ఈ ప్రభుత్వానికి టైం ఇద్దాం, ఒక సంవత్సర కాలంలో నిజంగా ఏం చేస్తారో చూద్దామని ఆయన ఈజ్ డిగ్నిఫైడ్గా ఆయన టైం ఇస్తున్నారు, ఆయన చూస్తున్నారు. నిజంగా వీళ్ళు ఏం చేస్తారో చూస్తారు, తర్వాత తప్పకుండా వారు బయటకు వస్తారు. అద్భుతంగా వారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం. బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేసి మీకు పిఎస్సి చైర్మన్ పదవి ప్రపోజ్ చేసింది, అది స్పీకర్ నిర్ణయం వల్ల రాలేదు. మీ రోల్ ఎలా ఉండబోతుంది సార్? అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, మీ యాక్టివ్గా ఉండాలన్న ఒక డిమాండ్ పార్టీ క్యాడర్లో వినిపిస్తుంది. ఆసక్తిగా మీ వైపే చూస్తున్నారు. అంటే హరీష్ రావు ఈ వచ్చే 4 ఏళ్ళు ఎటువంటి పాత్ర పోషిస్తారు, యాక్టివ్ రోల్ తీసుకుంటారా? వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే బాగుంటుందన్న డిమాండ్ కూడా పార్టీ ఇంటర్నల్గా క్యాడర్లో ఉంది. కరెక్ట్ కాదు. కేటీఆర్ గారు చాలా రోజుల నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు సమర్థవంతంగా పనిచేస్తున్నారు, బాగా చేస్తున్నారు. సో పార్టీ నన్ను ఎట్లా ఉపయోగిస్తుంది? డెఫినెట్గా మా కేసీఆర్ మిమ్మల్ని పార్టీ బాగా ఉపయోగించుకోవాలని క్యాడర్లో ఉంది సార్. తప్పకుండా అండి. ఇప్పుడు నేను పని చేయట్లేదా? మీరు చూశారు, నేను జహీరాబాద్ పోయాను, నిన్న తొర్రూరు వెళ్ళాను. డెఫినెట్గా కేసీఆర్ గారు నాకు ఏ రోల్ ఇస్తే, ఏ రకమైన బాధ్యత ఇస్తే ఆ బాధ్యతలో నేను నిర్వర్తిస్తాను. ఈరోజు కూడా ఈవెన్ టుడే ఎక్కడ పబ్లిక్ ఇష్యూ ఉంటే అక్కడికి వెళ్తున్నాం, మేము పని చేస్తున్నాం. వేర్ దెర్ ఈజ్ ఎ పబ్లిక్ ఇష్యూ ఐఎమ్ గోయింగ్ దేర్. ఇట్స్ నాట్ దట్ రెస్ట్రిక్షన్స్ ఇంకేదో లేదు కదా. సో కేసీఆర్ గారు పార్టీ ఆలోచించి నాకు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతలో హరీష్ రావు పనిచేస్తారు.